హరే కృష్ణ డియర్ ఆల్ మాధవ వేదిక్ సండే స్కూల్కి ఈరోజు మనతో పాటు 2 గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఒక గొప్ప వ్యక్తి శ్రీమాన్ కృష్ణచంద్ర ప్రభుజీ గారు మనతో పాటు ఉన్నారు. ప్రభుజీ ఏంటంటే భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాన్ని కంఠస్థంగా జస్ట్ 73 నిమిషాల్లోనే కంఠస్థంగా చెప్పారు. దానికోసం ప్రభుజీకి గిన్నిస్ బుక్ రికార్డ్ అవార్డు వచ్చింది. తర్వాత ఇంకా మనం ర్యాండమ్గా భగవద్గీతలో ఉన్న శ్లోకాన్ని నెంబర్స్ సెలెక్ట్ చేస్తే ప్రభుజీ ఏ శ్లోక ఏంటో చెప్తారు. అలా ప్రభుజీ 5 minutesలో 29 శ్లోకాస్ చెప్పారు. దానికి కూడా ప్రభుజీకి గిన్నిస్ బుక్ రికార్డ్ వచ్చింది. ఆ ప్రభుజీ మన పిల్లలందరి కోసం ఒక మంచి సందేశాన్ని భగవద్గీత మీద పిల్లలందరికీ ఇవ్వాలనుకుంటున్నారు. హరే కృష్ణ. ఈ భగవద్గీత శ్లోకాలను మెమరైజ్ చేసేది అంటే కంఠస్థం చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, అంటే అనుకూలాలు ఉన్నాయి. ఏమిటంటే ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ కంఠస్థం చేసేదాని వల్ల వాళ్ళ మాట్లాడేటప్పుడు మాటల స్పష్టత పెరుగుతుంది, వాళ్ళ మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. కృష్ణుడే భగవద్గీత చెప్పినాడు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తమ్మేన మాముపి అంతిదే 10వ అధ్యాయంలో 10వ శ్లోకంలో. సో అలా భగవంతుడు కూడా బుద్ధిశక్తిని ఇస్తాడు అలాంటి వాళ్ళు. ఇంకొక అడ్వాంటేజ్ ఏమిటంటే పెద్దవాళ్ళు కూడా దీన్ని చేయాలి. ఎందుకోసం అంటే భగవంతుడిని దర్శనం చేయాలి, భగవంతుడికి కృష్ణ ప్రేమ పొందాలి అంటే అంత సులభం కాదు. కృష్ణ ప్రేమ పొందకుంటే భగవంతుడి దర్శనం కాదు. అయితే భగవంతుడి యొక్క మాటలు అంటే భగవంతుడి యొక్క శ్లోకాలు మనం అందరూ దర్శనం చేసుకోవచ్చు, పఠనం చేయొచ్చు. ట్రాన్సెండెంట్గా చూస్తే దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ లార్డ్ కృష్ణస్ ఫామ్ అండ్ హిజ్ వర్డ్స్. సో ఆయన యొక్క రూపానికి ఆయన మాటలకు వ్యత్యాసం లేదు. అంటే భగవంతుడి యొక్క శ్లోకాలే భగవంతుడి రూపం అన్నమాట. ఈ శ్లోకాల్ని మనం కంఠస్థం చేసేదాని వల్ల ఎప్పుడు తలుసుకుంటూ ఉంటే భగవంతుడే చెప్పినాడు, ఎప్పుడు నన్ను మీ మనసులో పెట్టుకోండి అనేసి. మనం భగవంతుడి రూపం చూడలేదు కాబట్టి అది చాలా కష్టమవుతుంది. అయితే ఈ శ్లోకాల్ని మనం మనసులో పెట్టుకొని ఎప్పుడు తలుచుకుంటూ ఉండొచ్చు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు అనే మాట 2 సార్లు చెప్పాడు కృష్ణుడు. 18వ అధ్యాయంలో 65వ శ్లోకంలో, మళ్ళీ 9వ అధ్యాయంలో 34వ శ్లోకంలో 2 సార్లు చెప్పారు కృష్ణుడు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనం చేయగలిగే శక్తి ఈ మెమరైజ్ చేసే దానివల్ల వస్తుంది. దానివల్ల ఈ శ్లోకాల్ని అయినంత మీరు మెమరైజ్ చేయండి. మెమరైజ్ చేసి ఎప్పుడు మీరు వాక్ చేస్తున్నా, వంట చేస్తున్నా, లేదా స్నానం చేస్తున్నా ఎప్పుడు కూడా మీరు దాన్ని తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇలా భగవంతుని 24 hours మనము గుర్తుపెట్టుకోవడానికి సహాయం చేస్తుంది. అందరూ ఈ యొక్క అడ్వాంటేజ్ తీసుకోండి. మీకేమన్నా శ్లోకాలు ఎలా మెమరైజ్ చేయాలి అనేసి ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే మాతాజీకి చెప్పండి, నన్ను కాంటాక్ట్ చేస్తే నేను ఆన్లైన్లో కూడా మీకు చెప్పిస్తాను, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ.